తెలంగాణను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ గుండా కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో నగర పోలీసులు ఐటీ కంపెనీలకు ప్రత్యేక ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేసింది. ఉద్యోగులు వీలైతే వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని, కార్యాలయంలో ఉన్నవారు వీలైనంత త్వరగా లాగౌట్ అయి ఇళ్లకు వెళ్లాలని సూచించింది. భారీ వర్షాల కారణంగా నగరంలో ట్రాఫిక్ సమస్యలు, నీటి నిల్వలు ఏర్పడే అవకాశం ఉండడంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి ముఖ్య సూచనలు చేస్తున్నారు? రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా రిజర్వాయర్లన్నీ కూడా నిండుకుండగా మారాయి. అయితే 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో అధికారులంతా కూడా అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కొన్ని జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల్, జగిత్యాలకు రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించడం అయితే జరిగింది. మిగతా జిల్లాలన్నిటికి కూడా ఎల్లో అలర్ట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది. రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్న హుస్సేన్ సాగర్ వద్ద ఉన్నాము. హైదరాబాద్లో కూడా భారీ ఎత్తున వర్షం పడుతున్న నేపథ్యంలో హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్కి సంబంధించి ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు కూడా చేరుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తే ఎఫ్టీఎల్ వరకు కూడా ఈ యొక్క ట్యాంక్ బండ్కి సంబంధించి హుస్సేన్ సాగర్ వరద నీరు మొత్తంగా కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున అటు 30 నుంచి 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలిలో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో చాలా వరకు కూడా ప్రాజెక్టులు, ప్రధానంగా గోదావరి నదికి సంబంధించిన ప్రాజెక్టులు, నిజామాబాద్లోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో భారీగా వరద ప్రవాహం చేరుతున్న నేపథ్యంలో కూడా అక్కడ మొత్తంగా 1091 అడుగుల నీటి మట్టం ఉండగా ప్రస్తుతం 1066 అడుగుల నీటి మట్టానికి అయితే చేరుకోవడం అయితే జరిగింది. ప్రాజెక్టు మొత్తం ప్రస్తుతానికి 17.662 టీఎంసీల వరద నీరు అయితే అక్కడికి వచ్చి చేరుకోవడం అయితే జరిగింది. రామగుండం, శ్రీపాద, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు సంబంధించి కూడా సేమ్ ఇదే విధంగా ప్రస్తుతం ప్రాజెక్టు నీటి సామర్థ్యం 15 టీఎంసీలు ఉండగా ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20 టీఎంసీల వరకు కూడా ఉన్న నేపథ్యం అయితే ఉంది. ఇదే విధంగా రాష్ట్రంలో చాలా వరకు కూడా జూరాల, అటు కృష్ణా వాటర్కి సంబంధించి కూడా జూరాల నుంచి శ్రీశైలం డ్యామ్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకి సంబంధించి ప్రస్తుతం 824.80 అడుగుల మేరకు నీటి నిల్వలు అయితే ప్రస్తుతం అయితే ఉన్నాయి. అంతేకాకుండా జూరాల ప్రాజెక్టు కూడా భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. జూరాలకు సంబంధించి ఇప్పటికే 6000 క్యూసెక్ల నీటి వరకు వస్తున్న నేపథ్యంలో కూడా అధికారులు 10 గేట్ల వరకు కూడా తెరిచిన పరిస్థితి అయితే ఉంది. అయితే రానున్న 2 రోజుల పాటు కూడా ఇదే విధంగా భారీ ఎత్తున వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే అటు ట్రాఫిక్, హైదరాబాద్ ప్రధానంగా హైదరాబాద్ నగరంలో అలర్ట్ ప్రకటించిన నేపథ్యం కూడా ఉంది. ఇప్పటికే ఐటీ కంపెనీలకు ట్రాఫిక్ అడ్వైజర్ కూడా జారీ చేసిన నేపథ్యం ఉంది. ఒకసారిగా అధికారులు అంటే విధులు ముగించుకొని బయటకు వస్తున్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఐటీ కంపెనీలకు ట్రాఫిక్ అడ్వైజర్ జారీ చేసి అంటే గంటలు అందరూ ఒకేసారి కాకుండా గంట తర్వాత ఒకరు షిఫ్ట్ అయిపోయి ముగించుకునే విధంగా ఉండాలని చెప్పేసి కూడా ఐటీ కంపెనీలకు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ప్రధానంగా ఇప్పుడు 4 రోజుల నుంచి కూడా వివిధ జిల్లాల్లో భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా హైదరాబాద్లో కూడా భారీ వరద నీటి వచ్చిన నేపథ్యంలో కూడా మియాపూర్లో ఒక బాలయ్య అనే వృద్ధుడు ఈ యొక్క నాలా ఓపెన్ చేస్తున్న నేపథ్యంలో కూడా దానికి పునరుద్ధరణకు సంబంధించి పనులు జరుగుతున్న నేపథ్యంలో అందులో మునిగి కొట్టుకుపోయిన పరిస్థితి అయితే, నాలాలో కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. దీనిపైన ఎన్హెచ్ఆర్సీ కూడా బాగా సీరియస్గా తీసుకొని దీనిపైన సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా అటు సంబక్కసారకు సంబంధించి దగ్గర కూడా
దర్శనానికి వచ్చిన మహిళా భక్తురాలు కూడా నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. రానున్న 2 రోజుల దీనిపైన అధికారులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు ఎట్లాంటి నష్టం చేరకుండా చూసేందుకు ఒకరితో ఒకరు సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలంటూ కూడా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ప్రస్తుతం రానున్న 2 రోజుల పాటు అంటే ఈ రోజు రేపు భారీ ఎత్తు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో అధికారులకు అలర్ట్గా ఉండి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా కంట్రోల్ రూమ్లు జిల్లాల వారీగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.